ఏపీలో లీటర్ పెట్రోల్ వారికి 55 రూపాయలకి దొరకబోతోందంటే నిజమనే చెప్పాలి. ఏపీలో కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్పై భారీ సబ్సిడీ ప్రకటించింది. ఒకవైపు ఇంధన రేట్లు పెరుగుతుంటే ఏపీలో కూటమి సర్కార్ ఎందుకు తగ్గిస్తుంది అనే ప్రశ్న రావచ్చు. నిజంగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తోంది. అయితే ఈ సబ్సిడీ ఎవరి కోసం, దేనికోసం? ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలంటే ఏముండాలి? ప్రభుత్వం విధించే షరతులేంటి? చూద్దాం. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ధరలు తగ్గించినప్పటికీ మరలా పెరుగుతున్నాయి. ఇంకా భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనదారులకు అదిరిపోయే వార్త అందించింది. ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం లభించనుంది. సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ ను అందించేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. లీటర్ పెట్రోల్ డీజిల్ కేవలం 55 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చూసి వాహనదారులు మురిసిపోతున్నారు. అయితే కండిషన్ సప్లై అండోయ్, ఈ సబ్సిడీ అందరికీ కాదు, కొందరికి మాత్రమే. ఏంట్వా ట్విస్ట్ అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ బెనిఫిట్స్ కేవలం దివ్యాంగులకు మాత్రమే అందజేయనున్నారు. వాళ్లకు మాత్రమే తక్కువ ధరకే పెట్రోల్ డీజిల్ లభిస్తుంది. అయితే తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ పొందాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. దివ్యాంగులకు సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలంటే కొన్ని షరతులు విధించనుంది ప్రభుత్వం. అంతేగా మరి, లేకపోతే ఎంతైనా కొని బ్లాక్ మార్కెట్లో అమ్మే అవకాశాలుంటాయి. దివ్యాంగులైనా తక్కువ రేటుకు పెట్రోల్ డీజిల్ వస్తుందంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ పథకానికి కొన్ని నిబంధనలు విధించనుంది. ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలంటే వాళ్లు స్వయంగా ఉపాధి పొందుతుండాలి. లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్పై సబ్సిడీ పొందాలంటే ముందు అప్లై చేసుకున్న తర్వాత పరిశీలించి సంబంధిత లబ్ధిదారులకు అర్హతలు ఉన్నాయా లేవా అనేది అధికారులు నిర్ణయిస్తారు. పైగా 3 చక్రాల మోటార్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. వాళ్లకు పెట్రోల్ డీజిల్ ధరపై 50% సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో సబ్సిడీ పెట్రోల్ అనగానే పెట్రోల్ బంకుకు వెళ్లి ఎంత కావాలంటే అంత పెట్రోల్ పోయించుకోవచ్చు అనుకుంటే పొరపాటే. క్యాన్లు తీసుకువెళ్లి నింపుకోవచ్చు అనుకుంటే కుదరదు. ప్రభుత్వం ఈ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ సబ్సిడీపై కూడా కాలపరిమితి అనేది ఉంటుంది. 2HP వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు మాత్రమే రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అంటే ముందుగా అసలు ధరకే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోవాలి. ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలంటే కొట్టించుకున్న పెట్రోల్ డీజిల్కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దివ్యాంగుల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ సొమ్ము జమ చేస్తారు. గతంలో గ్యాస్ సబ్సిడీ మాదిరిగా అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ ఎవరికి ఎలా ఎంత దొరుకుతుందో. దివ్యాంగులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా రాయితీలు అందిస్తున్నాయి. అయినా సమాజంలో వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలాంటి పథకాల వలన కొంతవరకైనా వారి జీవితాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో కూటమి చేపడుతున్న ఈ వినూత్న పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగతా రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దివ్యాంగులకు ఎంత చేసినా తక్కువే. రైళ్లలోనూ బస్సుల్లోనూ సీట్ల విషయంలోనూ వారికి ఇప్పటికే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగాలలో ఎటూ రిజర్వేషన్ ఉంది. పైగా ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు 5,000 రూపాయల పింఛనిస్తోంది. వేడి నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లిప్పుడు ఈ పథకంతో దివ్యాంగులకు కొంత ఊరట లభిస్తుందని నిపుణులు అంటున్నారు. చూడాలి మరి ఈ పథకం ఎంత మేరకు ఉపయోగించుకుంటారో.